హాయ్ ఫ్రెండ్స్, ఇంతకు ముందు వీడియోలో క్యాస్కో కంపెనీస్ గురించి తెలుసుకున్నాం. క్యాస్కో కంపెనీస్ లో ఇన్వెస్ట్మెంట్ ఏ టైంలో చేయాలి, మన పోర్ట్ఫోలియోలో ఎంత పర్సెంటేజ్ క్యాస్కో కంపెనీస్ ఉంటే మంచిది, నువ్వు ఎటువంటి ఇన్వెస్టర్స్ అయితే క్యాస్కో కంపెనీస్ ని కొనొచ్చు అన్న దాని గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇప్పుడు క్యాస్కో కంపెనీస్ ని ఎప్పుడు కొనాలి? 2019 లో ఈ బ్లూ చిప్ కంపెనీస్ అన్ని కూడా 40 to 50% క్రాస్ అయ్యాయి. ఆ టైంలో క్యాస్కో కంపెనీస్ లో ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే చాలా మంచి రిటర్న్స్ వచ్చాయి. అంతేకాకుండా ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలిసిన నెంబర్ 1 క్యాస్కో కంపెనీ ఏంటంటే వేదాంత లిమిటెడ్. వేదాంత ఈ ఫాల్లో 60 రూపీస్కి వచ్చేసింది. అప్పుడు వేదాంత పడింది. ఆ టైంలో కోవిడ్ టైంలో కొన్న వ్యక్తికి ఓన్లీ వేదాంత డివిడెంట్ రూపంలోనే టిల్ ఈ రోజు వరకు 300 రూపీస్ డివిడెంట్ ఇచ్చింది. అండ్ ఈక్విటీ రిటర్న్ 12x రిటర్న్ ఇచ్చింది ఈ రోజుకి. అదే వేదాంత కంపెనీలో అదే ఫాల్ టైంలో 1000 క్వాంటిటీ తీసుకున్నా, 60,000 పెట్టి 1000 క్వాంటిటీ తీసుకున్నా లోవర్ లెవెల్లో. 120 ఎప్పుడైతే వచ్చిందో 120కి వచ్చేటప్పుడు అమ్మేసా. ఇప్పటికీ రిగ్రెట్ ఫీల్ అవుతా ఉంటా. కోవిడ్ లాంటి ఆపర్చునిటీ ఎంతో మందిని మంచి డబ్బులు సంపాదించి పెట్టింది. బెటర్ ఆపర్చునిటీ కోసం బెటర్ స్కిల్స్ కావాలి. స్కిల్స్ నేర్చుకోవడానికి అయితే మాత్రం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. మళ్ళీ మీరు ఫాలో అవడానికి ఎంత లేట్ చేస్తే ప్రామిస్ చెప్తుంది, యాజ్ ఫర్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఫండమెంటల్ ఎవరైనా చెప్తారో టెక్నికల్ ఆస్పెక్ట్స్ లో మీరు ఫాలో అవడానికి ట్రై చేయండి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ క్యాస్కో కంపెనీస్. క్యాస్కో కంపెనీస్ ని అటువంటి క్రైసిస్ లో మనం యాడ్ చేయాలి. బెటర్ రిటర్న్స్ ఇస్తాయి. నీకు ఎఫ్డి రిటర్న్స్ కంటే మంచి రిటర్న్స్ ఇస్తాయి రైట్ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే. అలాంటి రైట్ టైమ్స్ అనేవి 5 years కి ఒక్కసారి జరుగుతూ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అండ్ ఎందుకు చేయాలి? ఎప్పుడన్నా సరే మనం పోర్ట్ఫోలియోలో ఎటువంటి క్యాస్కో కంపెనీస్, మార్కెట్ లీడర్స్ అనేవి కొన్ని కంపెనీస్ ఉంటాయి. మీరు రిస్క్ ని తక్కువగా తీసుకునే వ్యక్తులైతే అటువంటి వ్యక్తులు క్యాస్కో కంపెనీస్ లో ఒక 30% అలొకేషన్ అనేది ఇవ్వచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్ గా అనిపించినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.